వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మనం వచ్చేసరికి గోడితిప్ప అనే గ్రామంలో ఉన్నాం. మనం గతంలో గోడిలంక అనే గ్రామాలు చూసాం. ఇప్పుడు వచ్చేసరికి గోడితిప్ప రావడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ బసవవారి ఇల్లు చాలా పెద్ద ఇల్లు ఉన్నాయంట. మనం అక్కడికి వెళ్ళి ఆ ఇల్లు ఎలా ఉన్నాయేంటో చూద్దాం. అదేవిధంగా వారి గురించి కూడా తెలుసుకుందాం. వారికి సంబంధించిన సాళ్ళు ఇక్కడ ఉన్నాయి. ఇవి చూసిన తర్వాత వారింటికి అయితే వెళ్దాం. ఈ గోడితిప్ప అనే గ్రామం ఎక్కడుంది అని చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఉంది. దగ్గరలోని పట్టణమైన అమలాపురానికి ఇది 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామం వచ్చేసరికి అల్లవరం మండలంలోకి వస్తుంది. బసవ వాళ్ళకి సంబంధించిన ఒకప్పుడు గేదెలు అయితే కట్టుకునేవారంటే ఇక్కడ, ఇప్పుడైతే ట్రాక్టర్స్ అవి పెట్టుకుంటున్నారు. మనం చెప్పుకున్నాం కదా ఈ గ్రామంలో బసవ వాళ్ళ ఇల్లు పెద్ద పెద్ద ఇల్లు కనిపిస్తాయని. మనం చూడొచ్చు. అంటే ఇది వరకు కట్టిన మ్యాడ్, ఇది చాలా పెద్ద ఇల్లు. ఇది ఒకసారి లోనికి వెళ్ళి చూద్దాం. ఎవరైనా ఉంటే ఇల్లు చూద్దాం, లేదంటే వాళ్ళది చాలా పెద్ద మండువలో ఇల్లు ఉందంటే ఈ పక్కన. ఇక్కడికి వెళ్ళి చూద్దాం. ఉంటే ఇది కూడా చూద్దాం, లేదంటే ఆ మండువలో ఇల్లు చూద్దాం వెళ్ళి. ఇక మనం ఇప్పుడు వచ్చేసరికి గోడితిప్ప అనే గ్రామంలో ఉన్నాం కదా. ఇక్కడ ఈ హౌస్ చూడవచ్చు మనం. ఇది బసవ వారిది. దగ్గర అంటే స్వతంత్రం ముందే కట్టారు ఈ ఇల్లు. ఏ ఇయర్లో కట్టారు, అలాగే ఈ ఇంటి గురించి విశేషాలు వాళ్ళ వారసులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. అదే ఇల్లు ఎప్పుడు కట్టారంటారు సార్? ఎలా వచ్చింది? 1936లో స్టార్ట్ చేసినట్టున్నారండి. ఇది 38 నాటికి పూర్తి అయినట్టు. 1938 అంటే బోర్డు ఉంది. ఓకే. ఎవరు సార్ కట్టించిన ఆయన? బసవ. అదే మా పెదనాన్నగారు మా నాన్నగారు అన్నదమ్ములు ఇద్దరు కలిపి కట్టించారు. ఓకే. బసవ సింహాద్రి గారు. ఇంకొక ఆయన అండి గంగయ్య గారు అంటారు, తాతారావు గారు అంటారు. ఓకే. గంగయ్య గారు అంటే మంగిన గంగయ్య గారు, అసలు గంగయ్య గారు పేర్లు అనమాట. అంటే అమ్మమ్మ గారు తాత పేర్లే పెట్టుకున్నారు వీళ్ళు. అబ్బో, అంటే అంత ఆయన అంటే అదే ఆయన గంగయ్య గారు వాళ్ళ ఇల్లు కూడా తీసామండి. గంగయ్య గారు ఆయన తాతగారే మా నాన్నగారు. ఓకే. కూతురు కొడుకులు ఇల్లు అందరూ. కూతురు కొడుకులు ఇద్దరు కలిపి కట్టుకున్నారు అనమాట. అంటే కూతురు కొడుకులు ఇద్దరు ఇక్కడే, అంటే ఇద్దరు కూతురు కొడుకులు ఇద్దరు, అన్నదమ్ములు ఇద్దరు కూడా కూతురు కొడుకులు ఇద్దరు. అన్నదమ్ములు స్వయాన కూతురు కొడుకులు, అన్నదమ్ములు కూడా. ఓహో, ఓకే. అక్క చెల్లెలు బిడ్డలు అనమాట ఇద్దరు. అక్క చెల్లెలు బిడ్డలు కాదు, అక్క చెల్లెలు అల్లుళ్ళు ఇద్దరు. అల్లుళ్ళు అదే అన్నానండి, అన్నదమ్ములు అల్లుళ్ళు. ఓకే. కూతురు కొడుకులే ఇద్దరునే. అక్కడ వచ్చేసరికి ఒక ఇంట్లో అమ్మాయిని, ఇద్దరు అమ్మాయిని మళ్ళీ చేసుకోవాలి. గురయ్య గారు అల్లుడు ఒక ఆయన సింహాద్రి గారు, వెంకటనరసయ్య గారు అల్లుడు గంగయ్య గారు. ఓకే. అలా కట్టి ఎన్ని సంవత్సరాలకు పూర్తి చేశారు సార్ ఇల్లు? ఇది 2 సంవత్సరాలు అయిపోయింది. ఓకే. చాలా బాగుంది సార్ ఇల్లు కూడా. ఇది మొత్తం అంటే టేకేనంటారా? టేకర్ అండి. అప్పుడు 800 అయిందండి కర్రకి ఇంటికి.
రాజమండ్రి నుంచి పట్టడానికి 25 రూపాయలు ఇచ్చారంట మొత్తం కిరాయి. అమ్మాపు నుంచి 100 బండి వెళ్ళిందంట నీ ఇంటికి. ఓకే, 100 బండి. 100 బండి ఆ గోడంక రాజులు అందరూ ఇస్తే 100 బండి తోలుకుని వెళ్ళి కాలువ నుంచి తీసుకొచ్చారు. అమలాపురం నుంచి అక్కడ దాకా కాలువకి వచ్చింది. కాలువ అక్కడి నుంచి ఇక్కడ పెట్టి రంప అప్పుడు మిషన్లు ఏమి లేదు కదా, అన్ని కోత రంపం కోతలు. ఓకే, రంపంతో పోయి అది ఎలా గొయ్యతోవి గోతులే కూర్చుని గానుగుసున్నాం అంత గానుగుసున్నాం. ఓకే, గానుగుసున్నాం. ఆ తర్వాత మీరు ప్లాస్టింగ్లు చేసాం. ఓకే, అంటే మీ తాతయ్య గారు అంటే ఇష్టం అంటారా? అంటే మీరు ఇప్పుడు చాలా పెట్టుబడి పెట్టినట్టున్నారు నాకు తెలిసి, ఎందుకంటే ప్లాస్టింగ్ చేయించి దీని పైన మళ్ళీ కోళ్ళు అయ్యే ప్లాస్టింగ్ చేయించారు. అలా అయినా చాలా అయిపోయి ఉంటుంది మీకు. కిటికీలు అయ్యి గుమ్మాలు గడపలు అయ్యి పోయినాయి కదా, మరి మట్టి గోళ్ళ కదా కట్టిన ఇల్లు. అవునండి, కొంత గానుగున్నాం, కొంత మట్టితో కట్టిన వల్ల ఓకే గడపలు అయిపోతే మళ్ళీ అన్ని రిమూవ్ చేసి మళ్ళీ కొత్త గడపలు పెట్టి బాగు చేసుకున్నాం. మీ ఇద్దరం మాకు మా అన్నయ్య గారు మేడ ఇచ్చేసిన తర్వాత మీ ఇద్దరం కలిపి బాగు చేసుకోం. మీ ఇద్దరం ఉమ్మడిగా ఉంటూ దీన్ని మీ ఇద్దరు సొంత అన్నదమ్ములేనండి మళ్ళీ. ఓకేనండి, నేను 2 అతను 3 అండి. పెద్ద ఆయనకి అది ఇచ్చారు, వరహాల్ గారికి అది ఇచ్చేసారు, మీరిద్దరు తెంచుకున్నారు. చాలానికి వెళ్దాం సార్. అయితే ఇక్కడ 2 గదులు వస్తాయండి, ఇదో గది అదో గది. ఓకే, అదర్ కూడా చూద్దాం. అబ్బా, ఇది కూడా చాలా బాగుంది సార్. ఇది సింహద్వారం మీరు తర్వాత చేయించారంటే అప్పుడుదేనంటారు? అప్పుడు చేసింది, ఒక సంవత్సరం పట్టింది చెక్కడానికండి. మీ తాతయ్య గారు చెప్తా ఉండేవారు అంటారు విశేషాలు? మీ నాన్నగారు చెప్పారు అంటే అప్పుడు వాళ్ళు ఇల్లు గురించి బాగా చెప్తా ఉండేవారు అండి. తాతలు ఏంటి, నాన్నలు ఏంటి. ఇప్పుడు ఇంకా అంత టైం లేదు మన వాళ్ళకి కూడా. ఇప్పుడేమో మిషన్ల మీద చెక్తారు, అప్పుడు చేతితో ఊలితోటి చెక్కేవారంటే ఈ ఊలితో చెక్కేవారు అన్నమాట అండి. రాత్రులు చెక్కేవాడు, పగలు చెక్కకుండా. అది ఎందుకంటారు? అంటే కామ్గా ఉండాలండి. ఓకే, అది తెలుస్తుంది అన్నమాట ఎలా చెక్తున్నారు ఏంటి అనేది. పగలు చెక్తే ఈ సౌండ్ లో తెలియదు. ఇంకా అసలు ఒరిజినల్ మేస్త్రి చెక్కేవాడు. అతను భోజనం చేసి మరి ఎక్కడే ఉండేవారు కదా మేస్త్రి కూడా. ఇక్కడ ఉండి భోజనం చేసి తాయితీగా ఇంటికి కూడా అప్పుడు కరెంట్ ఉండదులేండి. 1958 వచ్చింది. 58 అప్పటి వరకు చీకట్లు అంటే ఈ లైట్లో. అంటారా? ఇప్పుడు వీళ్ళేనండి తాతయ్య గారు ముగ్గురు మీ మేనమామలు. ఓకే, వీళ్ళు ముగ్గురు మేనమామలు మాట అండి మీకు. మావయ్యలు మీకు. ఓకే, అది ఇప్పుడు థియేటర్ ఉంది కదండి మేము తీసిన ఫోటో ముగ్గురు కట్టింది అన్నమాట. ఈయన మీ అప్పుడు ఇల్లు కట్టించిన ఆయనలో ఈయన ఒక ఆయన. ఓకే, ఇప్పుడు ఈయన పేరేంటండి? గంగయ్య గారు అన్నమాట. చాలా గోడలు కూడా ఇప్పుడు మీరు తర్వాత మొక్క అది పెట్టించిన వల్ల చాలా బాగుంది ఇల్లు. అది సీలింగ్ చూసారా? ఇది చెక్క తీసేసి సిమెంట్ రేకేసాం అనమాట. రేకండి, అది రేకేసి పైన స్లాబ్ వేసాం. వేసారు. పింక్ పింక్ లాగా ఉంటుంది. ఇంకా కూలింగ్ అయిపోద్ది ఇల్లు అసలు. అంటే చెక్క దెబ్బతింటంతో అప్పుడు లేత చెక్క ఏదో వేసేసారు. ఓకే, దాని మీద ఇంకా సిమెంట్ రేక్ బిగించి అంటే ఫాస్ట్ గా స్లాబ్ వేసి 2 ఇంచెస్ అంటే ఫాస్ట్ గా కట్టాల్సి వచ్చింది అన్నారు కదా ఇల్లు. అప్పుడు ఫాస్ట్ గా కట్టారంట. కొంచెం చెక్క అప్పుడప్పుడే పచ్చికర్ర అయితే వేసేయడం తోటి. ఓకే, ఇది మండువా ఉన్నదన్నమాట అండి. ఏ ఫేసింగ్ ఉంటుంది సార్ ఇల్లు? ఇది దక్షిణ ఫేసింగ్ అండి. దక్షిణం అండి. ఓకే, ఇప్పుడు వాళ్ళందరూ తూర్పు అంటారు కానీ పాతయన్నీ దక్షిణం. ఈయన ఓకే
ఓకే. గంగయ్య గారనే గంగయ్య గారి తండ్రి, గంగయ్య గారి అబ్బాయి, ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే గారి తండ్రి. ఓకే. ఈయన అదే మీ అమ్మమ్మ గారు మటండి. ఓకే. ఆవిడ పేరేంటండి? తాతమ్మ గారు అంటారా? ఓకే. మా నాన్నగారు సింగిల్ ఫోటో ఇది మనకు బయట చూసిన ఫోటోవే. ఈయనండి? ఈయన గంగయ్య గారు. ఓకే. గంగయ్య గారు రాజులు ఎమ్మెల్యే చేశారు కదా. గంగయ్య గారు అవునండి. అవును, రాజులు ఎమ్మెల్యే చేశారండి. మా నాన్నగారు పెదనాన్నగారు ఇద్దరు కలిసి ఉన్నారు. మంగిని గంగయ్య ఇద్దరు కట్టిన వారు, ఇద్దరు ఇందులో ఇద్దరు ఉండేవారు ఒకప్పుడు. ఇద్దరు కలిపి ఉండేవారు, అన్నదమ్ములు ఇద్దరు. బీరువాళ్ళు రోజ్ వుడ్ అంటారా, టేక్ అంటారండి? రోజ్ వుడ్ అండి. ఇది రోజ్ వుడ్డా? ఓకే. వీళ్ళని నాన్నగారు మా అమ్మగారు. మీ నాన్నగారు మీ అమ్మగారు అన్నమాట. పంచి అంటారు అప్పుడు? పంచి పైన ఎప్పుడు పాత వాళ్ళు అలా ఉండాలనుకునేవారు అంటారా? ఇప్పుడు పైన కండువా ఉండాలనుకుని థియేటర్ కట్టారు. ఎక్కడండి? ఇక్కడ అమలాపురంలో థియేటర్ ఇప్పుడు ఉందండి. అమలాపురం ఇప్పుడు మా పెదనాన్నగారు వాటలో ఉందా? మెయింటైన్ చేసేవారు థియేటర్. ఓకేనండి. ఇప్పుడు ఎన్ని గదులు ఉంటాయి సార్ ఇల్లు? ఇది 4 గదులు. మండువాకి 4 గదులు ఉన్నాయి. అంటే మండువా నుంచి ఒక గదే చూస్తాం మేము లోనికి వెళ్ళడానికి. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చి ఇట్లకి ఎలా అయితే హాల్లోంచి 2 గదుల్లోకి వెళ్తానికి ఉంటుందో అలా మీకు అటు రెండింటిలోకి వెళ్ళవచ్చు, ఇటు నుంచి కూడా 2 వెళ్ళవచ్చు. మోడల్ తక్కువ అంటారు. తక్కువ మేము చూసి మన ఏరియాలో ఈ మోడల్ తక్కువ. ఈ మోడల్ తక్కువ మాట అండి. ఓకే. మండువా నుంచి 4 గదుల్లోకి వెళ్ళటం రేర్గా ఉంటాయి అన్నమాట. నిజంగా బెటరే కదా సార్. ఇప్పుడు హాల్లోకి వస్తాం, అవతల బెడ్రూమ్లో ఉండే వాళ్ళు అలా వెళ్ళిపోతారు, ఇలా వెళ్తారు ఎవరికి వాళ్ళకి. అదే వేరే అయితే ఒక గదిలోకి వెళ్ళడానికి ఉంటుంది అన్నమాట అండి. ఇటు 2 గదులు ఉంటాయి అంటారు. మళ్ళీ వరండాలో ఉంటాయండి గదులు. గర్భంలో 4 గదులు, ఇదో గది మధ్య గది అంటుంది. దాని మధ్య గది అంటారు. అదో గది కింద, అది హాలు గది కింద లెక్క. ఓకే. విశాలంగా గది బెడ్రూమ్ మాట అండి. గోడ మొత్తం ఎన్ని అంగుళాలు ఉంటుంది అంటారు? 24 అంగుళాలు ఉంటుంది అన్నమాట. ఇది వరకు మీ తాతయ్య గారు ఉన్న టైంలో గుర్రబళ్ళు అయ్యి వాడేవారు అంటారు. ఒంటెద్దు బండి కూడా ఉండేదంట. ఒంటెద్దు బండి కూడా ఉండేది. ఒంటెద్దు బండి మీద తిరిగేవారు. లక్కవరంలో మంగళూరు ఇంటి దగ్గర మేనాలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. వాడుతున్నారండి ఇప్పటికీ. ఈ ఫోటో ఎవరండి? ఇది మీ పిల్లలు. ఓకే. అమ్మాయిలు ఓకేనండి. ఓకే. మీకు 3 అమ్మాయిలు 1 అబ్బాయి అన్నమాట అండి. ఓకే. అప్పుడు మేనాని ఒంటెద్దు బండ్లు వెళ్ళేవారు అంటారండి? ఒంటెద్దు బండ్లు, గుర్రబండి, తర్వాత రాను గుర్రబండ్లు వచ్చినాయి. ముందు ఒంటెద్దు బండి ఉండేది. అమలాపురం ఒంటెద్దు బండి మీద వెళ్ళేవారు అన్నమాట అండి. కార్లు తర్వాత వచ్చినప్పటికీ ఇంకా తగ్గిపోయినాయి. గుర్రబండిలోనే వెళ్ళేవారు. అమలాపురం అంటారు స్కూల్. పేరూరులో చదివారు అంటే అమలాపురం ఉండేది కదండి. పేరూరు హై స్కూల్ ఫేమస్ అప్పుడు. ఓకే. ఆ పేరూరు హై స్కూల్కి గుర్రబండి మీద వెళ్ళేవారు. మిగతా వాళ్ళు కూడా అలా వచ్చేవారు అంటారా? వచ్చేవారు. ఓకే. సైకిల్ నడిచి అప్పుడు అప్పుడు అలా తిరగని బట్టి ఇప్పుడు అంత ఆరోగ్యంగా ఉన్నారేమోనండి అందరూ. ఇప్పుడు అన్ని బళ్ళు వచ్చేసినాయి కదండి. చిన్నపిల్లలు కూడా బస్సు రావాలి లేదా బండి. మళ్ళీ ఇలాగ హాల్ కింద వస్తాయి అంటారు. 3 గదులు వచ్చినాయి మళ్ళీ. గది కింద లెక్క అనుకోండి. అంటే పడుకోవడానికి కన్వీనియంట్ కాదు కానీ. అవునండి. ఓకే. సమ్మర్లో అయితే వరండాల్లో పడుకోవచ్చు కదా. ఓకే. మంచి పెరడమాట అండి. బీరపాదు ఇంటి దగ్గర పండి బీర కాదంటారా? ఇది నేతి బీర. ఇది గవర్నమెంట్ ఏది ఇత్తనాలు ఇస్తే మా మిల్లు డ్రైవర్ పడుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఆయనకి వస్తుంది ఇది. సరే ఉంచేసాం అలాగా. ఇవన్నీ తర్వాత మేము అరేంజ్ చేసుకున్నాయండి. బాత్రూమ్లు ఇవన్నీ మీరు. అవును, ఇది వరకు బాత్రూమ్ దూరంగా కట్టేవారంట కదండి. అంటే దూరంగా ఉండి వచ్చి స్నానాలు ఒకటి ఉండేది. చివరి ఉండేది అనమాట. అది లేడీస్ కి. ఓకే. మగవాళ్ళేమో పొలం వెళ్ళిపోయేవారు. అంటే బాత్రూమ్ కూడా దూరంగా ఉండాలనుకునేవారు. అంత ఇష్టపడేవారు కదా దగ్గర ఉండడానికండి.
ఇలా ఏంటంటారా వెనక్కి మళ్ళీ దూడసాలు అవి ఉండేయండి, ఇంకా ఉన్నాయి దూడసాలు మాకు. మా తమ్ముడి ఏమో సాల మా తమ్ముడు తీసుకున్నాడు, సాలేమో నాకు ఇచ్చారు. వెనకాల ఉంది, అది తీసేసాలండి. ఇంకా ఏమన్నా పాడు ఉందంటారండి? అసలు పాలు మీరు కూడా బయట కొనుక్కోవడం? అంటే మా పెదనాన్నగారి దొడ్లో డైరీ ఫార్మ్ ఉంది, అందులో తెచ్చు వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర మనకు పంపుతారు అనమాట. అది ఎలాగైనా ఒకప్పుడు రైతులు, ఇప్పుడేమో పాలు లేనట్టే ఇంక లెక్కే. అలా మారిపోతున్నాయండి అలా రోజులు. మళ్ళీ హాల్లోకి వచ్చేయచ్చమాట అండి ఇటు నుంచి. ఇదొక బెడ్రూమ్ అండి. అదే మండపం నుంచి వస్తాం కదా, ఫ్యాన్ కట్టండి. పిల్లలు వస్తే ఉంటారు. ఓకే, మీ పిల్లలు అది వచ్చినప్పుడు ఇక్కడ ఉంటారు. రోజు ఒక ఇద్దరు తిరుగుతూ ఉండాలి క్లీనింగ్ కండి. ఫ్యాన్ కట్టేసాను. ఓకే, అది ఆర్ట్ చెక్కిందంటారండి? అది మా పాపకు రాశారు, అది కుట్టారు. అది కుట్టారా? ఇదొకటి అదొకటి అమ్మాయిలు చిన్నగా చదువుకున్నప్పుడు చేశారు. ఓకే, చాలా మీరు మళ్ళీ దాన్ని ఫ్రేమ్ కట్టించేసి. మా తమ్ముడు గారు అమ్మాయిలు ఇద్దరు, మా పాప ముగ్గురు. ఓకే, ఏదో ఇక్కడ చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఏదో వాళ్ళకి సరదాగా ఏదో తయారు చేసేవారు. ఓకే, ఈ అద్దం కూడా టేక్ అంటారండి? ఈ ఫ్రేమ్ పాత ఫ్రేమ్ పోతే మళ్ళీ చేయించాను నేను. ఓకే, ఓకే. మళ్ళీ ఇలా హాల్లోకి వచ్చేయచ్చమాట అండి. మధ్య గది అంటారు దీన్ని. మధ్య గది. మళ్ళీ ఈ గదిలోంచి వెళ్ళి అలా వచ్చేయచ్చమాట అండి. ఇది పైన మళ్ళీ సీలింగ్ చేశారండి. అప్పుడు మా అన్నయ్య ఇందులో పడుకున్నాడు, నేను అందులో పడుకున్నాండి. మళ్ళీ కింద సీలింగ్ చేసాం. మా నాన్నగారు ఉన్న టైంలో నాన్నగారు పక్కన పడుకున్నాడు, తమ్ముడు అక్కడ, నేను ఇక్కడ. ఇందాడ మేము వచ్చిన ఆయన మీకు ఫోన్ చేశారు కదండి, మీకు ఫోన్ చేస్తే ఆయన అడిగారు ఎక్కడున్నావు అర్జెంటుగా రమ్మన్నారు. అది మాకు ఎవరైనా చేస్తే ఎందుకని అడుగుతామట క్వశ్చన్, మీరు అసలు క్వశ్చన్ అడగలేదా? వచ్చాను ఇంకా ఎందుకు ఏంటని అడగనమాట. అంటే చిన్నప్పటి నుంచి అలా. ఓకే, మీ పెద్దన్న ఫోన్ చేస్తే మీరు అంతేనంటారండి? ఇప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకోండి, ఆయన కనపడ ఒకవేళ ఏదైనా మీ ఇంటికి సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, ఆయన ఇలా మందర డెసిషన్ ఇదిరా అంటే ఆయన అంటే మీరు అందరూ కట్టుబడి ఉంటారు అన్నమాట. ఇంకెందుకు ఏమిటని ఏముండదు అన్నమాట. ఇవిడండి. ఓకే, కాలం చేసి దుబీ గారు మేనత్త లక్కవరం. ఓకేనండి. ఫొటోస్ మీ అమ్మాయి, చిన్న అమ్మాయి, పెద్ద అమ్మాయిని. బాగా చిన్నప్పుడు ఫొటోస్ అనుకుంటా. ఫొటోస్ ఈ అమ్మాయి అబ్బాయి. మీ అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి మీకు. ఓకే, ఎక్కడున్నారండి అబ్బాయి? అబ్బాయి ఇప్పుడు సౌదీలో ఉన్నాడు. ఇప్పుడు సౌదీలో జాబ్ అంటారు అక్కడ? ఓకే, ఇద్దరు అమ్మాయిలు కూడా హైదరాబాద్ లో ఉంటారు. ఒక అమ్మాయి ఏమో భర్త ఏమో సాఫ్ట్వేర్ ఓఎన్జీసీ ఎస్ఏనో, ఈ హైదరాబాద్ లో ఉంటాడు. ఆయన హైదరాబాద్ లో ఉంటారు, ఎస్ఏనో. ఓకే, అక్కడ గురుగావ్ బార్మేర్ లో ఒకసారి చూసుంటాడు. గుజరాత్ లో సూరత్ అనే గ్రామం ఉంది, అక్కడ కూడా చేరుతా ఉంటాడు. అబ్బో, రెండు తిరుగుతూ ఉండాలి. మూడు తిరుగుతూ ఉండాలి. మీరు ఇక్కడ ఉన్నారు? మా మిస్సెస్, మా అల్లుడు, మా పాపను. ఓకే, వీళ్ళు ఎక్కడ ఉంటారండి? ఈయన ఇప్పుడు అమెరికాలో ఉన్నప్పుడు, ఈయన మీ అల్లుడు గారు? మా అల్లుడు గారు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నప్పుడు, హైదరాబాద్ లో జాబ్. ఇప్పుడు హైదరాబాద్, ఇది వరకు అమెరికాలో ఉండేవారు? ఇది వరకు అమెరికాలో కదా, ఢిల్లీలో ఉండేవాడు ఈయన. ఓకే, మా పాప, మాకు ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరికి. మీకు ఒక అమ్మాయినండి? ఇద్దరు అమ్మాయిలు. ఒక అమ్మాయి ఫోటో ఇక్కడ లేదు. ఇక్కడ లేదా? ఓకే, సరేనండి. ఓకే, రండి సార్. మళ్ళీ ఒక పెరడ్ వస్తుంది మాట సార్. ఓకే, కిచెన్ మార్చుకున్నారు. ఉమ్మడిలో ఉండగా కిచెన్ కాదు, కిచెన్ కింద మార్చుకున్నారు. మళ్ళీ ఇలా బయటకు మాట్లాడండి, వీధిలోకి వెళ్ళిపోవచ్చు. అలా వీధిలోకి వెళ్ళిపోవచ్చు. అది ఎంత కడకుందో ఇది అలా కడకే ఉంది. ఓకే, ఇలా పక్క కడక ఉందన్నమాట. ఇది కనబడుతుంది. అంటే ఇది వరకు కనెక్టివిటీ ఉండేలా చూసుకునేవారు అనుకుంటానండి. ప్రతిదీ హాల్లోంచి కానీ బయట ఉంటాయండి, దారులు ఉంటాయి. ఇలా వెళ్ళొచ్చు అంటారు. రండి. ఓకే, ఇక్కడ దాకా ఇల్లు ఉందన్నమాట అండి.
ఇది కూడా ఒక మండువా లాంటిదే. ఇది కూడా మండువా లాంటిదే. డాబాల కింద తీసి రేకేసాం. ఓకే, డాబాలు ఉండి ఇందులో అదో డాబా ఇదో డాబా కింద. ఇప్పుడు చాలా మంది పని చేయలేక కూడా సగం ఇబ్బంది పడుతున్నారండి. కదా మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతున్నారు, కానీ ఇంట్రెస్ట్ లేకపోతే కొంచెం బయట ఉన్న, ఎందుకంటే పెంకిటిల్లు కొంచెం లీక్ అయినా కొంచెం కష్టం కదండి. అది మేడ అనుకోండి వదిలేసి వెళ్ళిపోయినా సంవత్సరం తర్వాత వచ్చినా పర్లేదు, దీని దగ్గరుండి కాపలా కాసుకుంటూ ఉండాలి. ఎక్కడ ఏ పెంకి లీక్ అయిందో ఏంటో చూసుకుంటూ ఉండాలి. 6 ఏళ్ళైంది నేను ఏం పోలేదు మరి ప్రస్తుతానికి. 6 ఏళ్ళైంది. నెక్స్ట్ ఇయర్ నేయించాలేమో అనుకుంటున్నాం. ఓకే, నేయించాలంటే 50 మనకి ఎలా తెలుస్తుంది సార్ ఇప్పుడు ఇది నేయించాలనే విషయం ఎలా తెలుస్తుంది అంటారు? అంటే అదే లీక్ అవుతూ ఉంటుంది కదండి. లీక్ అయితే కొంచెం కలపడవద్దు కదా, అది చూసుకున్నప్పుడు అంటే అంత సులువుగా పాడవని అనుకోవాలండి, అబ్జర్వ్ చేసుకుంటాం కదా, చేసుకుంటూ ఉంటాం. ఏదైనా చిన్న లీక్ అయింది అనుకోండి వెంటనే ఉండండి అమ్మని కొంచెం చేయించుకుంటూ ఉంటాం. ఓకేనండి. ఓకే, ఇప్పుడు ఇలా మళ్ళీ వెనక్కి అవన్నీ గేస్ రండి. ఇవన్నీ వాడలేదు, ఇంకా ఇది వాడలేదా? ఇలా బయట ఇందులో మా చిన్నతనంలో మా మేనత్త గారి పిల్లలు వచ్చినా ఏమొచ్చినా వాళ్ళందరూ ఇందులో ఉండేవారు కాదు, టైట్ గా ఉండి. అది ఇప్పుడు లక్కవరంలో కూడా సేమ్ ఇలాంటిది ఉందండి వెనకాల. ఈ ధాన్యం కొట్లు అండి ఇప్పేసాం మేము. ధాన్యం కొట్లు బాగా హైట్ లో ఉండి ఆ ధాన్యాలు పోసేవారు. ఓకే, ఏదంటే హౌస్ కింద మార్చేసాను దీన్ని. ఓకేనండి. ఎవరిలో ఉండలేదు. పోనీ ఇది రీసెంట్ గా మొదలు పెట్టాం. ఇంకో రేక్ అయిందామంటే వర్షం వచ్చేసింది, కింద ఫ్లోరింగ్ లో చేంజ్ చేసి అట్టు పెట్టేసాను. అలాగా ఆ వెనకాల చాలా ఉండేది, పోయింది తీసేసా ఉండదు. సాల్ తీస్తారండి మొత్తానికి. ఇంకా ఇది పెద్ద కొట్టు అనమాట, ఈ ధాన్యం కొట్టు. ధాన్యం కొట్టు గోడ కట్టేసేసి ధాన్యం పోర్షన్ 2 పోర్షన్ తయారు చేసాం. ఈ సామాన్లు ఇంకా ధాన్యం పోసి సెక్షన్ ఏం లేదేమో. నిల్వ ఇది అంతేనండి. సాల్ ఉంది కదా మా పెదనాన్న గారిది. ఓకే, అదే డైరీ ఫారం. అక్కడికి మాకు పొద్దున్నే పాలు వస్తాయి. ఇదేమో నేనేమో ఈ సాల్ తీసిన తర్వాత కొన్నాళ్ళు దూడలు మెయింటైన్ చేశాను అందులో పెట్టి. అది ఈ చివరికి ఇంకెలా కిలోమీటర్ వరకు మాదే, మా ఫ్యామిలీది. మీ ఫ్యామిలీది? అదే బస్వావర్ది అందరిది. అదే రైస్ మిల్, మిల్లు. మీ హౌస్ కట్టించిన వాళ్ళు అప్పుడు వ్యవసాయమే చేసేవారు అంటారండి? వ్యవసాయం అంటే ఎక్కడి నుంచైనా, అంటే ఇప్పుడు కూతురు కొడుకులు కదా, అంటే వీళ్ళ నాన్నగారు ఇక్కడ వారేనా అంటారండి? ఇంచుగా మాకు 5-6 తరాల నుంచి ఇక్కడ ఈ గోడితిప్పే. ఎప్పుడో సింహాచలం నుంచి వచ్చారని చెప్పి అంటారంటే. అందుకే ఎందుకంటే గోదావరి మా స్థలాలు గోదావరిలో ఉన్నాయి. ఇప్పుడు ఈ గోదావరిలో ఇళ్ళ స్థలాలు ఉన్నాయి. ఇప్పుడు మాకు అంటే అప్పుడు వచ్చి అక్కడికి వచ్చి ఉంటారు, మళ్ళీ ఎదురు చేరడం వల్ల 4వ స్టెప్ ఇది. మంద 4 గోడితిప్పేమో ఊళ్ళోనేమో 3వ స్టెప్. అలా ఎదురుకు వచ్చారన్నమాట అండి అందరూ. ఓకే, గోదావరి మా పేదనాన్న గారు ఇక్కడ ఇలా వచ్చారు. మా ఊళ్ళంతా ఊళ్ళో ఉంటారు. ఊళ్ళో ఉన్నారు. ఇంకా బసవ వాళ్ళు గోడితిప్పలో ఉన్నారు అంటే. ఓకే ఓకే, అవతల కూడా మా ఇళ్ల స్థలాలు ఉన్నాయి ఇప్పుడు ఇంకా ఉన్నాయి. అంటే అక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ తర్వాత ఇలా వచ్చి కట్టుకుని ఉంటారండి. అయితే ఊళ్ళో కట్టారు, అంత ముందు అవతల గోదావరిలో ఉన్నాయి అంటారు. మరి అంటే ప్రజెంట్ కూడా మాకు మేము తోటల కింద అయిపోయినాయి. అంతే, అక్కడ ఉన్నాయి కాబట్టి మీకు అర్థమై మనకు లోగిలి తిప్ప అంటాం. లోగిలి అంటే లోగిలి అనమాట, ఇళ్ల స్థలాలు అనమాట, ఇళ్ల స్థలాలు. ఓకే, ఇంకా అన్నదమ్ములు ఇద్దరు కలిపి ఇక్కడ కట్టుకున్నారు అన్నమాట. ఇటు వచ్చేసి కట్టేసుకున్నాం. ఈ దూడసలు అయిపోవడంతో ఇంకా మామిడి మొక్కలు పెంచుదామని ప్లాన్ చేసాం. ఓకే, ఎవరదే ఆ సాల్ ఉందా అది ఆ షెడ్, అక్కడ షెడ్ కనపడుతుంది. అదే షెడ్ ఉన్నా చూసారా? అది మంగినూరిదే స్థలం. అది ఇప్పుడు కూడా నాలుదేనండి? లేదు, మాకు ఇచ్చేసారు. ఈ గృహప్రవేశానికి మాకు చదివించారంట. ఓకే ఓకే, 5 వరకు స్థలాలు చదివించేవారు అంటారండి. 1 ఎకరం భూమి 2 ఎకరాలు చదివించారంట. ఇంక ఇది ఇప్పుడు వాడతలేదంటున్నారండి. దేనికంటే ఇప్పుడు ఇది ధాన్యం వేయడానికైనా రేకై పట్టుకొచ్చాం. ఓకే ఓకే, ఆల్రెడీ ఓ ఫ్యామిలీ పెట్టాం ఇక్కడ. ఇందులో ఉంటున్నారండి, ఈ పక్కన పెట్టాం. ఓకే, లేకపోతే ఇల్లు పాడైపోతూ ఉంటుంది కదా, దొడ్లు గిడ్లు మసలటానికి. అవునండి, అవును. నీట్గా ఉంటేనే కదా బాగుంటుంది. ఇక్కడ నుంచి ఇంచుమించు మాకు మీకు
ఒక చెరువు ఒకటి వస్తుంది, కళ్యాణ మండపం దాటిన తర్వాత చెరువు వస్తుంది, అంతవరకు మాదే. ఇంక 2 వాళ్ళు ఎవరు లేరు, ఇంక లేరు మాట అండి. ఓకే. థియేటర్, పెట్రోల్ బంకు థియేటర్ మా పెదనాన్నగారిది. ఓకే. ఈ హాస్పిటల్, రైస్ మిల్లు ఇవన్నీ మాయ అనమాట. ఓకే. ఇదంతా మీ నాన్నగారే మీకు సమకూర్చారంటారండి, మీ తాతయ్య గారు? ఈ థియేటర్ వాళ్ళదే, ఇద్దరు చేశారు. ఓకే. చేసిన తర్వాత అది మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ చేసినప్పుడు పిల్లలు చేసుకున్నారు. మనవలు, మా పెదనాన్నగారు మనవలు డెవలప్ చేసుకున్నారు. మేమేమో ఈ రైస్ మిల్స్ అని, మా తమ్ముడికో మిల్లు ఉంది, నాకు అన్నయ్య ఏమో హాస్పిటల్. ఆయన ఎడ్యుకేటెడ్ అంటారు సార్ అన్నయ్య అప్పట్లో? ఆయన ఎంబీబీఎస్ కదా ఆయన. మీరు ఎంతవరకు చదివారు సార్? నేను పియూసీ చదివి మానేసాను. పియూసీ అంటే 10th అంటారా? అది ఎస్ఎస్ఎల్సీ తర్వాత. ఎస్ఎస్ఎల్సీ లెక్క వస్తుంది. మీరు సార్? 10th క్లాస్ 10th చదివారు. ఓకే. అప్పుడు 10th అన్నప్పుడు డిగ్రీతో సమానం ఎక్కడండి? అది చదివేవాడు ఏంటి, ఇవన్నీ ఉన్నాయి, ఏదో పెద్ద ఏదో చేస్తుంది కదా. అదే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు, పెద్దలు కూడా ఎక్కడ జాబ్ వచ్చిన వెళ్ళమనేవారు కాదంట కదా. అంటే ఇవన్నీ చదివేస్తుంటే ఇవన్నీ ఎవరు చూస్తారని లెక్కలో ఉండేవారు. చదివింది డాక్టర్ గారు ఆయనే ఉన్నారు, ఆయన హాస్పిటల్ చూసుకుంటారు, వీళ్ళిద్దరూ వ్యవసాయం చేయకపోతే ఏం చేస్తారు అన్నది లెక్కలో మా నాన్నగారు ఉండేవారేమో. మరి మేము కూడా చదివేవాళ్ళం కాదు. అదే జాబ్ వచ్చినా కూడా వెళ్ళొద్దని ఎవరంట కదండి పాత వాళ్ళు. అప్పుడు గవర్నమెంట్ జాబ్ అంటే అవన్నీ ఎందుకు, మన పొలాలు చూసుకుంటారు అని ఎవరంట కదండి. ఓకే. మెట్లు అనమాట, ఈ చెక్క మెట్లు అండి. అక్కడి నుంచి పోసేవారు ధాన్యాల పైకి. ఈ గది పెద్ద గది. ఓకే. మొత్తం 3 గదులు. ఇప్పుడు ఎందుకు మనకి ధాన్యం నిల్వ చేసుకునే అవకాశం రావట్లేదు అంటే? ఇప్పుడు రేట్లు వచ్చేస్తున్నాయి కదా, ఉన్నా అదే రేట్ ఉంటుంది. అంటే మరి అప్పుడు నిల్వ చేస్తే రేట్ ఉండేది అంటారా? రేట్ వచ్చేది, డిమాండ్ కదా అప్పుడేనా? ఇప్పుడు అందు గురించి అంటారా? అందుకే ధాన్యం గాదులు అవసరం లేకుండా పోయింది అన్నమాట అండి. నువ్వు ఎక్కడ ఉంటుంది అంటారండి? ఈశాన్యం ఇటు వచ్చిందా? ఓకేనా. దక్షిణ మోదవరం కాబట్టి పిల్లలందరూ వస్తారు ఇక్కడ ఆడుకుంటారు, ఇవన్నీ టెన్నిస్ ఆడుతుంటారు. ఓకే. షటిల్ కూడా వేస్తారు అన్నమాట అండి. ఇగో డ్రెస్సులు అవి చేయించాం, దీన్ని తీసి రేకే ఏం చేస్తాం అన్నమాట. ఈ మధ్యలో 2 మధ్యలో రేకు వస్తుంది అన్నమాట. లేదు ఇదే తీసేస్తాం, ఈ కలపంతా తీసేసి రేక్ వేసేస్తాం. ఓకే. దానికి డ్రెస్సులు చేయించాం అనమాట. ఓకే. ఇంక వర్షాకాలం వెళ్ళిన పెంకు ఉండదండి, పెంకు తీసేసి పైన వేస్తారు అనమాట. అందుకే ఇంక నేయించట్లేనట్టు అన్నారు. తోటలో చెట్లే అవన్నీ. మీ తోటలో చెట్లేనండి, కోయించి పక్కన పెట్టారండి. ఓకే. అక్కడ ఉంటాయి లాట్, మిల్లి దగ్గర ఉంటుంది లాట్. దేనికైనా ఉపయోగిస్తాను, ఎప్పుడైనా పిల్లలు ఏమైనా చేసుకుంటాం. ఓకే. అలా జాగ్రత్త పెడతా ఉంటారు అన్నమాట. అదంతా టేక్. ఈ కుండలు అయ్యి అప్పుడే అంటారు పాపేలండి, పాత అలా పెట్టేసారు. ఏం వాడతానంటే అలా. ఓకే. ఇలా బయటకు వెళ్ళొచ్చు అన్నమాట. వీళ్ళు వాడుతూ ఉంటారు, మొన్న ఇచ్చారు కాబట్టి ఇంకా బాత్రూమ్లు ఇక్కడ వచ్చినాయి అన్నమాట. గోడ కూడా చాలా హైట్లో కట్టారు, సెక్యూరిటీ పర్పస్ అంటారా? ఇంక రేకే మీరు తర్వాత ఏం చేయారంటారు వస పైన? అది కోతులు అలర చేస్తాయి. ఓకే. ఇల్లు కట్టినప్పుడు గోడలే మాట అండి ఇవి. డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండేది మీకండి. ఇప్పుడు చేస్తున్నారు? లేదు 94. అప్పుడు మొత్తం డిజిటల్ మీరే తయారు చేసేవారు. ఈ ఎలక్ట్రిక్ వర్క్ కూడా మీరే చేసేస్తారండి ఇంటిది? చేస్తాను, చేసింది నచ్చకపోతే నేను మళ్ళీ చేస్తాను. అది మీరు చేసేస్తారు అంటే మీరు ఇంట్రెస్ట్ కొలిది మీరు నేర్చుకున్నారా, దానికి ఏమైనా కోర్స్ చేశారంటారు? లేదులేండి, ఇంట్రెస్ట్. ఇది వంటిల్లు అండి. ఇప్పుడు వంటిల్లు వాడుతున్నారండి. తర్వాత ఎక్స్టెన్షన్ చేశారంటారు ఇది? ఫస్ట్ లో మామూలు 35 ఇల్లు కట్టినప్పుడు ఇది వంట అనమాట. ఓకే. మామూలు పొయ్యి. తర్వాత మా నాన్నగారు బయట షెడ్ వేసారు కానీ తీసేసాం. మళ్ళీ అదే 98లో బాగు చేసుకున్నప్పుడు ఇలా వంట ఇల్లు కింద మార్చాం. ఓకే. ఇది స్టోర్ రూమ్. ఇది స్టోర్ రూమ్ అండి, అంటే వంటకు సంబంధించినవి అంటారా?
ఓకే, బాగుందండి. దీనన్నీ మీరు తుడాలంటే ఇద్దరు మనుషులు పొద్దునుంచి తుడాలేమోనండి, చేస్తూనే ఉండాలి. ఇద్దరు ఉండాల్సింది. డైనింగ్ హాల్ మాట అండి. ఓకే, ఎంత నేనే డిజైన్ చేసుకుంటాను ఎలా ఉండాలో ఏంటో. ఎక్కడ వుడ్ వర్క్. ఓకే, డిజైన్ చెప్తే వాళ్ళు చేత చేయించుకుంటారు అనుకోండి. ఈ సీలింగ్ సిమెట్రీకి వేయించాను. అవునండి, సిమెట్రీకి అన్నారు కదా, తీసేసాను మళ్ళీ బెడలో పోసి మళ్ళీ ఇలాగా వేసాను. అది నచ్చలేదు మాట అండి. ఓకే, అలా అంటే నాన్నగారు మా నాన్నగారు ఏమనుకోరంటే మనం రోజు స్నానం చేసి బట్టలు ఎలా మార్చుకుంటున్నాం, ఇంటికి కూడా ఏదో చేస్తూ ఉంటే దాని జీవితం పెరుగుతూ ఉంటది. ఏదో పని చేస్తూ ఉండాలన్నమాట అండి. ఇంటికి ఏదో రిపేర్ అవుతూ ఉంటది కదా. మనం స్నానం చేస్తే మన ఒంటి మీద ఉన్న మురికి గిరికి అంతా పోతూ ఉంటది. అలాగే ఇంటికి కూడా చేస్తూ ఉండాలి. అనేవారు మరి ఆయన చెయ్యాలంటే బరువే. ఇప్పుడు ఎంత ఎదరికెళ్ళిన టెక్నాలజీగా అప్పుడు వాళ్ళు చెప్పినవి మళ్ళీ మనం చేస్తున్నాం కదండి ఇప్పుడు. ఓకే, మళ్ళీ ఇలా వాళ్ళకి వెళ్ళిపోవచ్చు మాట. ఎలా వచ్చాం కదా, అలా వచ్చాం. ఇదే దేవుడు, నేను దేవుడు గది, ఆ పక్క మా తమ్ముడు దేవుడు ఇలా మాట అండి. ఓకే, మీరు ఇక్కడ దేవుడు గది. ఇది సింపుల్ గా ఉంటాను, పెద్ద పూజలు చేసాం కానీ. ఓకే, ఓకే, ఇలా మళ్ళీ ఇలా హాల్లోకి వెళ్ళిపోవచ్చు మాట. ఈ టైల్స్ అన్ని తర్వాత చేసుకున్నది గ్రానైట్ అంటారండి. ఇది మార్బుల్ అండి, మార్బుల్ కింద. అంటే అప్పుడు రాయమండ్రిలో ఒకే రకం దొరకలేదు అనుకుంటా. ఆ గదికో రకం, ఈ గదికో రకం, ఇవన్నీ ఇలా ఇచ్చారు. గదులు రెండు రకం. ఓకే, ఇది బాగుంటుంది అండి కలర్. అవునండి, ఇటాలియన్ మార్బుల్ ఉంటుంది. ఓకే, ఈ మధ్య గదిలో తీసారు. ఇది చూడండి, మధ్య గది అంటాం దీన్ని. దీని మధ్య గది అంటారా? ఇది చూడలేదు సార్ ఆయన. మధ్య గది అంటాం, అది అటుగది ఎక్కడానికి. ఓకే, ఇటు నుంచి ఎక్కొచ్చు మాట అండి. ఇది బీరువా రోజ్ వుడ్ అంటారండి. టేక్ వుడ్ అండి. ఇది లక్కవరం నుంచి మా మరలు తెచ్చుకున్నది. ఆవిడ తెచ్చుకున్నారండి. ఏ పుట్టినరోజు ఇస్తారు కదా, ఇలా పైకి. ఇది కూడా మా అమ్మకి ఇచ్చిన మనసు అనమాట. ఇది లక్కవరం నుంచి ఇచ్చింది. ఈ టాప్ అది మా తమ్ముడు తీసేసి ఏదో కొన్నాడు వాడేవారు. ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే కష్టం కదా. అవునండి, ఇలా పక్కన పెట్టి ఇలా వచ్చి పెట్టారు మాట. ఇది కూడా రోజ్ వుడ్ ఉంటుందండి. ఇదంతా రోజ్ వుడ్. ఓకే, అక్కడ లక్కవరంలో కూడా ఇవే ఉంటాయి. ఇప్పుడు ఇవే మంచాలు రీమోడల్ చేసి అమ్ముతున్నారు. బోల్డ్ రేట్లు ఉంటున్నాయి. ఇవన్నీ పాత అంతా కలిపి చేస్తున్నారండి. చాలా రేట్ ఉంటున్నాయండి ఇప్పుడు. ఓకే, బాగుందండి సార్. ఎంతలో ఉంటుంది సార్ ఇల్లు మొత్తం? ఇది ఏమన్నా ఒక అరెకరంలో ఉంటుందేమోనండి. అరెకరంలో ఉంటుంది. వెనకాల దొడ్లు అయితే వేరుగా ఉంటాయి. ఇంకా ఆయనకి ఇచ్చేసారండి ఎదరా? ఇది వరకు రోడ్ వరకు, రోడ్ మీద మేడ కూడా అయింది. రోడ్ మీద మేడ ఉంటది ఆ పక్కనే, అది షాపింగ్ కాంప్లెక్స్. ఓకే, అది డాక్టర్ గారి. ఇది వరకు కూడా ఇదే మేడని అంటారండి. అది ఇది వరకు కూడా మెట్లు మైంగా ఆ పక్క గది పక్క గది ఉండేది, మెట్లుండి. ఓకే, ఓకే, మెట్లు ఉండే మాట. ఇలా 2 స్టెప్లు ఉంటాయి. స్టెప్లు ఉండేది, అలా ఉండేది మాట. అందరూ కొన్ని బిల్డింగ్లు వెళ్ళి కూర్చొని మీ లక్కవరం కొంతమంది మేడ మెట్లు ఎక్కిన తర్వాత ఎదరు గురుజుల కింద ఉంటుంది. ఎక్కిన తర్వాత పింక్ కనపడుతుంటది. అవునండి, చూసామండి. వేరే చూసామండి. గురుజుల కింద ఉంటాయి పెద్ద పెద్ద. అవునండి, అవును చూసానండి. ఆ పక్క ఒకటి, ఈ పక్కన ఒకటి అలా ఉండేది. ఓకే, ల్యాబొరేటరీ అంటే ఆఫీసు. ఓకే, ఓకే, మొత్తం ఎన్ని ఉపయోగించి మీరు వర్క్ చేసుకుంటూ ఉంటారండి? ఓకే, అంటే ఇంటికి సంబంధించిన కరెంట్ కానీ ఉంటాయి. పెయింట్స్ అని మాదిరిగా అవసరం అయితే బజార్కి వెళ్ళక్కలేదు. ఓకే, మీకు కావాల్సిన వర్క్స్ అన్ని చేసుకోవడానికి బోల్ట్స్ కాడి నుంచి అన్ని షాప్ మొత్తం షాప్ లో కూడా ఉండవు. మెకానిక్ షాపుల్లో అన్ని రెంచులు మాట, దేనికి సంబంధించిన దాని అకౌంట్స్ చూసుకోవటం, సిటీ కేబుల్ పని. ఇంకా ఇక్కడే కూర్చుని ఉంటారేమో? ఇంకా ఇక్కడ కూర్చున్నా చాలాసేపు. మళ్ళీ ఇందులో కూడా ఉన్నాయి మొత్తం టూల్స్ ఉంటాయి. టూల్స్ మొత్తం. అబ్బా, సరదా. ఏదైనా ఇంట్రెస్ట్ ఉండాలండి, ఏదైనా కూడా.
అదే ఏదో అంటారు కదా, ఫోటోగ్రఫీ కూడా వచ్చు. ఫోటోగ్రఫీ నా చిన్నతనంలో డార్క్ రూమ్ చేసుకున్నాను. మా అన్నయ్య చదువుకున్నప్పుడు ఏమో రేడియో కదా అనేవారు, దీన్ని రేడియో ఉండేది ఇందులో. ఓకే, ఆ రోజుల్లో రేడియో లేని రోజుల్లో రేడియో ఉండేది. ఆయన ఎంబీబీఎస్ చదువుకున్నప్పుడు రేడియో ఉండేది. మీరు ఇంట్రెస్ట్ పెట్టిన వల్ల ఇవన్నీ. ఇదేమో చెట్లు కోసే మిషన్, అది కూడా మీ దగ్గర ఉందన్నమాట. ఓకే, ఈ దొంగలన్నీ మీరే కోసి పక్కన పెట్టుకుంటారు అనమాట. అవసరం అంటే ప్రతిదీ వచ్చి ఉండాలన్నా లెక్కలు ఉంటారేమో. ఇంకా అదేమో కాంక్రీట్ బదులు కొట్టి మిషన్. ఏదండి బ్యాగ్? ఈ బ్యాగ్. ఓకే, కాంక్రీట్ బదులు కొట్టేది. ఈ కత్తులు గొడవలు కూడా పెట్టారు పక్కన పొలానికి కావాల్సినవి. ఓకే, బ్రష్లు కూడా ఉన్నాయి. ఇక ఇది ఎలక్ట్రీషియన్స్ వాడి మిషన్. ఓకే సార్, బాగుంది సార్ రూమ్ ఇదంతా. మనం చూసాం కదా, ఇల్లు అయితే చాలా బాగుంది. ఈ చివరి నుంచి చూస్తే ఒక్క ఇల్లు మాత్రమే అరెకరంలో ఉంటుందంట. ఈ ఇంటితో పాటు వెనక్కి దీనికి సంబంధించిన ఇంకో 2 ఇళ్ళు మొత్తం అన్నీ కలిపే ఉండేవంట. దీనికి ఆధునిక హంగులు అంటే ఇప్పుడు వచ్చిన టైల్స్ వేయడం కానీ, అలాగే మొక్కు వర్క్, ప్రతి గోడ కూడా మొక్కు వర్క్ చేశారు. ఫ్రంట్ ఇల్లు ఉండే ఇల్లు అయితే ఇప్పుడు ఈ మనకు కనిపిస్తున్నది ఇది 2వ ఇల్లు అన్నమాట. అంటే 3 ఇళ్ళు కలిపి ఒకటే లెక్క. ప్రహరీ కూడా మొత్తం అన్నిటికీ కలిపే ఉంటుంది. ప్రహరీ గోడలు కూడా అన్నీ కలిపే ఉంటాయి. అయితే అప్పుడున్న విభాగాలను బట్టి వెనకాల ఇది వచ్చేసరికి ధాన్యం వేయడానికి అయితే, మధ్యలో వచ్చినప్పుడు ఎవరైనా ఉండడానికి అవ్వచ్చు, ఫ్రంట్ అయితే వీళ్ళు ఉండడానికి, అలా దేనికి దానికి డివైడ్ చేసుకుని మొత్తం అప్పట్లో వాళ్ళ తాతయ్యలు ఇలాంటి ఇల్లులు కట్టించారన్నమాట. ఈ వెనక వైపు అయితే మళ్ళీ గేదెలకు ఒక సాలు ఉండేదంట. అది తీసేయడం వల్ల ఇదంతా ఖాళీ ప్రదేశం కింద కనిపిస్తుంది. మనం ఇప్పుడు ఇంత పెద్ద ఇల్లు అనుకుంటున్నాం, కానీ పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండడం వల్ల కొన్ని సమయాల్లో ఈ ఇల్లు చుట్టాలందరూ వచ్చినప్పుడు కూడా ఇంత పెద్ద ఇల్లు ఉన్నా వీరికి సరిపోయేది కాదంట. ఈ బసవవారిలో మేము ఒకటి గమనించాం. వెళ్ళిన తర్వాత వారు అన్నయ్య గారిని అడిగాం, సార్ ఇలా ఇల్లు ఇలా మేము తీయాలనుకుంటున్నాం అని అడిగిన వెంటనే, సరే మా తమ్ముడికి కూడా ఒకసారి చెప్తానని చెప్పి ఫోన్ చేశారు. ఫోన్ చేసిన వెంటనే విషయం చెప్పలేదు, అర్జెంటుగా ఇంటికి రా అని చెప్పి అన్నారు. ఆయన ఏమన్నా అడుగుతారేమో ఎదురు, ఎందుకు ఏంటి నేను పొలంలో పని చేస్తున్నాను ఇదని చెప్తారేమో అనుకున్నాం, కానీ ఏం మాట్లాడలేదు. ఒక 5 మినిట్స్కో 10 మినిట్స్కో ఆయన వచ్చి ఇక్కడ ఉన్నారు. ఆయన అడిగాం, సార్ ఏంటి ఆయన ఇలా ఫోన్ చేశారు మీ అన్నయ్య గారు ఇలా రమ్మని అంటే, ఇంకా అడిగేది ఏముండదండి, ఒకసారి చెప్తే మేము ఎవరైనా అలా కట్టుబడి ఉండాల్సిందని చెప్పి అన్నారన్నమాట. ఈ సెంటర్లో ఇప్పుడు ఇది కూడా బసవాళ్ళదేనంటారండి? కట్టేద్దరండి. అవునవును. ఓకే, ఇది కూడా బసవాళ్ళదేనండి. ఓకే, ఈ సెంటర్లో ఈ బిల్డింగ్ ఎవరిదంటారండి? ఈ బిల్డింగ్ ఎవరిదంటారండి? డాక్టర్ గారితో. ఓకే, ఈ పక్కన ఈ బిల్డింగ్ ఒకటి ఉంది. ఇది మా పెదనాన్న గారు, బసవ సత్యనారాయణ మూర్తి గారిని. ఓకే, పెద్ద అబ్బాయికి ఇచ్చారు ఈ వాటి ఇచ్చారన్నమాట అండి. ఈ గోడితిప్ప గ్రామంలో ఎక్కువ ఏంటి అంటే మనకి బసవవారి ఇల్లు అన్నీ చూసాం కదా, పెద్ద పెద్ద హౌసెస్, వాళ్ళ గేదెల సార్లన్నీ. అలాగే మనం కొంచెం ఎదరికి వచ్చి సెంటర్కి వస్తే ఇక్కడ కూడా ఎక్కువ బసవ వాళ్ళ పేర్లే కనిపిస్తున్నాయి. శ్రీ బసవ సింహాద్రి గారు, శ్రీమతి వెంకటరత్నమ్మ దంపతులచే నిర్మించబడింది. ఇది ఒక రామాలయం అన్నమాట. అలాగే కొన్ని చాలా కనిపిస్తున్నాయి సెంటర్లో అయితే. మనం ఈ గోడితిప్ప సెంటర్లో ఒక పెద్ద నూనె అయితే చూడవచ్చు. మరి నూతి నిండా అయితే నీళ్ళు చాలా పైకి ఉన్నాయి. ఒక 2 అడుగుల దూరంలోనే వాటర్ అయితే ఉంటుంది. దానమ్మ అమ్మవారండి? దుర్గమ్మవారండి. పేరూరులోదా? ఓకే, దుర్గమ్మ అమ్మవారు అన్నమాట. అక్కడ నువ్వు ఏంటంటే పెద్దది ఉంది వాడుతున్నారండి ఇప్పటికీ? మంచినీళ్ళు అయ్యే వాడతారు అన్నమాట. మీ చిన్నప్పటి నుంచి ఉందన్నమాట. ఓకేనండి. ఓకే, ఇప్పటికీ అయ్యే వాటర్ వాడుతున్నారు. ఓకే, సరేనండి. మనం వెనకాల ఈ పెంకిటిల్లు చూడొచ్చు, చాలా నీట్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం చూసిన పెద్ద ఇల్లుకి సంబంధించిన వారిదే ఈ సాల.
ఇక్కడ కూడా వేరే వాళ్ళు అద్దుకుంటున్నారంట, అద్దె కూడా తీసుకోకుండా ఫ్రీగానే ఉంటున్నారంట. అలాగే ఆ ఇంటికి కూడా కొంచెం వెనకాల ఒకళ్ళిద్దరిని ఫ్రీగానే ఉంచారు, అద్దె ఏం తీసుకోవట్లేదు ఎవరి దగ్గర. ఒకసారి చూద్దాం. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది, వాళ్ళ పొలాలకు సంబంధించిన ట్రాక్టర్స్ అవి ఇందులో అయితే పెట్టారు. ఇదండి గోడితిప్పలోని బసవవారి ఇంటి గురించిన పూర్తి వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.